తెలంగాణ రాష్ట్రంలో 27 లక్షల మంది మరాఠీలుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏం చేసింది లేదని మరాఠా జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గార్గే అన్నారు. హైదరాబాద్లో 25వ భారతీయ మరాఠా మహాసంఘ్ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు సుదేశ్ పాటిల్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి జయరావ్, మాజీ ఎంపీ బీబీ పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గార్గే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు వేయించుకున్నారు తప్ప ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నామన్నారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో 1000 కోట్లు కేటాయించిందన్నారు. మన రాష్ట్రంలో కూడా మరాఠాలకు మరాఠా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు. నవంబర్ నెలలో పెద్ద ఎత్తున మరాఠా సభను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. यांचा सत्कार पुणे सुनीता सुर्वे मॅम आहेत डीसीपी जोरदार टाळी त्यांचं स्वागत करूया आपण. पुनः मी विनंती ఓకేనా वाडरम्मा నేను కాదు भारतीय मराठा महासंघ की ओर से आज यहाँ पर भारतीय विद्या भवन हैदराबाद में भारतीय मराठा महासंघ का 25 वर्ष का कार्यक्रम था. इस कार्यक्रम में तेलंगाना राज्य में स्थित जो मराठी लोग अपने अपने क्षेत्र में अच्छा काम किए हैं उन सारे समाज रत्नों का आज यहाँ पर सत्कार समारोह पूरी तरह से किया गया. साथ साथ में मराठी नाटक काय झालं बाळा रडत होतं ये भी सादर किया गया. संगीत का भी एक अच्छा कार्यक्रम हमारे भारतीय मराठा महासंघ ये 25 साल पूरा कर रहा है पूरे देश भर में और इसका ये एक चरण था और सारे राज्यों में भी ये सारा कार्यक्रम हर जगह में हो रहा है. मुझे गर्व से कहते हुए अच्छा लगता है कि जो मराठी तो मराठा ये घोषवाक्य लिए हम जब तेलंगाना में अपना काम शुरू कर दिए तो भारत के साथ भारत में जो तेलंगाना राज्य है और तेलंगाना में जो हमारे 27 लाख मराठी लोग हैं उन लोगों ने बहुत अच्छी तरह से हमें प्रतिसाद दिया है. और इस प्रतिसाद को लेकर अब हम हमारे पूरे मराठी समाज के लिए, उनके स्थैर्य के लिए, उनके रोजगार के लिए, उनके अपने निजी जीवन में जो जो उन्हें हमारी सहायता चाहिए उस सारी सहायता को लेकर भारतीय मराठा महासंघ उनके साथ में खड़ा रहेगा. आज मैं तेलंगाना में रहने वाले हमारे सारे 27 लाख मराठी जनों को शुभेच्छा देता हूँ कि इस भारतीय मराठा महासंघ का ये रौप्य महोत्सवी वर्ष आज आपने हमें आपकी शुभकामनाएं देकर शामिल किया. इसके लिए मैं उनका बहुत बहुत आभारी हूँ. आज इस कार्यक्रम में मुझे गर्व है कि तेलंगाना यूनिवर्सिटी మరియు తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ ఈరోజు 25 సంవత్సరాల భారతీయ మరాఠా మహాసంఘ్ ప్రతిపాదించిన రోజు నుంచి ఈరోజు 25వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఆ శుభ సందర్భంగా మేము ఇక్కడ భారతీయ విద్యా భవన్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాము, సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసినాము. మా మరాఠా బంధువులందరూ పిలిపించి వారికి ఒక దిక్సూచిని నిర్ణయించి చూపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 27 లక్షల మంది మరాఠా పాపులేషన్ ఉన్నది. 27 లక్షల మంది మరాఠా పాపులేషన్ ఉన్నా కూడా మాకు రాజకీయాలలో ఎట్లాంటి ఎంపీ దొరకట్లేదు, మరియు ఒక బీసీ కార్పొరేషన్ లేదు, మా మరాఠా కార్పొరేషన్ లేదు. పక్కనున్న కర్ణాటక స్టేట్లో 1000 కోట్లు నిధులు సమకూర్చి మరాఠా కార్పొరేషన్ పెట్టింది. ఇక్కడ మా దగ్గర చాలా పేదవాళ్ళు ఉన్నారు, మధ్యస్థులు ఉన్నారు. ఎంతోమంది పాపం వాళ్ళకు రేఖార్థ కానీ డొక్కాడ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించే గవర్నమెంట్ నాతులే లేదు. ఇంతమంది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఖాళీ ఓటీ కొరకు ఉపయోగించుకున్నారు. కానీ వీరికి నిజంగా వీళ్ళకి ఏమి అవసరాలు ఉన్నాయని మాకు ఎవరు కూడా కనుక్కోలేదు. అందుకనే మేము ఇప్పుడు రాబోయే రోజులల్లో ఈ నవంబర్ డిసెంబర్లో మరాఠా మహాగర్జన అనే పేరుతోటి ఒక గర్జన స్టార్ట్ చేద్దామనుకుంటున్నాం. దీనికి ఒక 5 లక్షల మంది పాపులేషన్ తోటి పెద్ద సభ పెట్టాలని అనుకుంటున్నాము. కావున మేము మా తెలంగాణలో ఉన్న మరాఠాలందరినీ మీ ద్వారా వారికి మేము తెలియజేసేది ఏంటంటే అందరం కలిసి కట్టుగా పోరాడి మన హక్కులను సాధించుకుందాము. ఎట్లయితే బీసీ అనే నినాదం వచ్చిందో అక్కడ మరాఠా అనే నినాదం కూడా రావాలా. అది వచ్చిన రోజు మాత్రం మరాఠాలందరూ ఒక్కటైందనుకుంటే ఏ శక్తి కూడా ఆపలేదు మమ్మల్ని. కనుక
మేము మరొకసారి అందరిని రిక్వెస్ట్ చేస్తాం. మేము కూడా రాబోయే రోజుల్లో ప్రతి విలేజ్, ప్రతి మండలము, ప్రతి జిల్లా తిరిగేసేసి మా మరాఠా బంధువులందరినీ ఒకటి చేసి ఒక తాటి పెట్టి తీసుకొస్తామని చెప్పి అందరికీ నా మీ ద్వారా తెలియజేస్తాను. గతంలో సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వాసుకం జగదీశ్వరరావు గారు మరియు జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పటేల్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే వారు కూడా మా మరాఠా కమ్యూనిటీకి సంబంధించిన వారే. వారి గైడ్లైన్స్ తీసుకొని మేము ఎట్లా పనిచేయాలని అది వివరణ కొరకు వారిని పిలిపించినాము. వారు మాకు మంచి మంచి సందేశాలు ఇచ్చినారు. మమ్మల్ని ఏ రకంగా ప్రొసీడ్ కమ్మంటారు అనే విషయాన్ని తెలియజేసినారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరియు ముఖ్యంగా మా నేషనల్ జనరల్ సెక్రటరీ గావణ్ గారు, నేషనల్ ట్రెజరర్ రామ్ షిండే గారు మరియు మార్కండే గారు వీరందరూ కూడా వచ్చి మా సభకు ఆశీర్వదించి మమ్మల్ని మాకు ఒక మార్గదర్శనం చూపించింది. కనుక వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు నా తోటి బృందం సుదేశ్ పాటిల్ అధ్యక్షుడు, చంద్రశేఖర్ దేశపాండే గారు జనరల్ సెక్రటరీ, మనోజ్ మొంగుల్ గిద్దే గారు ట్రెజరర్ మరియు నా సహా